హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఉషా, క్లుప్తంగా ప్రార్థన త్వరగా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడమైన తండ్రి, సర్వశక్తిమంతుడమైన యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం దేవా. అయ్యా, నిత్య శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచు ప్రభువా, విడువక మా ఎడల కృప చూపుతున్న తండ్రి, మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ దయా దాక్షిణ్యములు చూపుట వలన ప్రభువా మమ్మల్ని మీతో ప్రదానం చేసుకుని ప్రభువా దేవ, అయ్యా మీరు ఆకలిలో ఎత్తబడుటకు కావాల్సిన ఉపదేశపు వెలుగు మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు దేవా మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా, అల్పులమైన మా ఎడల ప్రభువా మీరు మీ జాలి చేసుకుని తండ్రి మమ్మల్ని గొప్ప కృపతో నింపుతున్నావు దేవ. అయ్యా, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, ఇంత గొప్ప కృప పొందుటకు ప్రభువా, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము పాలు పొందుటకు ప్రభువా మేము ఏమాత్రం యోగ్యత కలిగిన వారము కాదు ప్రభువా, నీవే పాత్రులుగా చేసేవు తండ్రి. దాని కొరకు నాయన సిలువ మరణ పునరుత్థానం గొప్ప త్యాగపూరితమైన కార్యం చేసేవు దేవ. అందును బట్టి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. మీ జీవ మార్గంలో నడుచుటకు ప్రభు మాకు చేత కాదు ప్రభు తండ్రి, అయితే మీ ఆత్మ సహాయం మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవ. నాయన, మీ ఆత్మ ఆలోచనిచ్చి మాకు ఆదరిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు తండ్రి మీకు వందన. కేవలం అల్పులం తండ్రి దేవ, మీ మార్గంలో నడుచుట ఎట్లో మాకు చేత కాదు, మాకు తెలియనటువంటి మాకు ప్రభు పరలోక రాజ్యంలో మాకు వాగ్దానం చేసి తండ్రి దాని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు తండ్రి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, శనివారం రాత్రి నుంచి మీరు జరిగిస్తున్న ఉపవాస కూడికలను బట్టి మీ స్తోత్రాలు. ఈ సమయం అందు అంకుల్ ప్రాణాత్మ దేహంని బలపరచండి దేవ, మీ బలమైన అగ్ని అభిషేకంతో నింపండి. సువార్త మర్మను బోధించుటకు కావాల్సిన వాక్శక్తినిచ్చి బలపరచము దేవ. మేమందరము సిద్ధపాటు కలిగిన హృదయాలతో మీ వాక్యాన్ని తీసుకుని దాన్ని అందరూ ఫలించినట్లుగా మా అందరికీ కృపదయ చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందని. ఇదిగో నాయన తండ్రి, పరిచర్యకు అడ్డుగా ఆటంకంగా పోరాడాలని చూస్తున్నటువంటి ప్రతి వాయుమండల శక్తుల ప్రభావం అంతా, ప్రతి కార్యక్రియలన్నింటినీ, ప్రతి గలిబిడిని, గందరగోళం అన్నింటినీ ఇదిగో మేమందరము ఏకీభవించి నజరేయుడైన యేసు సర్వశక్తి గల యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం. మీ పరిశుద్ధ సన్నిధి నుంచి మీరు మహిమ పొందమని త్వరలో రానున్న యేసు అతి శ్రేష్టమైన నామంలో కోరి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోక తండ్రి.
హల్లెలూయా. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీ 9:24 చదవండి ఒకసారి. 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ రాత్రి మీ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి నాతో మాతో మీరు మాట్లాడి మీ కృపగల హస్తం తోడుగా ఉంచి నడిపించి ధూళిని దుమ్మిని అయోగ్యునైనా నాని మానవ ఘటాన్ని మీరు పక్కన పెట్టి ప్రియ పరిశుద్ధాత్ముడా మా మధ్యకు వచ్చి మమ్మలను నాయన ఎన్నో సంవత్సరాలుగా ఆత్మీయంగా బలపరుస్తూ స్థిరపరుస్తూ అనేక మారులు మా పాదములు తడబడిపోతున్నప్పుడు మరలా నీ గొప్ప కనికరాన్ని మా పైన కుమ్మరించి ఈ రీతి ఇలాంటి కూడుకులు ఇచ్చి ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది కృప ఎంబడి కృపనిచ్చి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరు బాగా మనసు పెట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మీరు. అపోస్తలుడైన పౌలు గారు మరి ఉదయకాలం మనం ఏమి తిన్నాం చెప్పండి? ఉదయం మనం ఏమి తిన్నాము? ఆరాధనలో కూడికలో చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాణిని కాను గాని. మరి మీరు గమనించాలి, నా ప్రయాస నా యొక్క నిరీక్షణ గాలి చేత కొట్టుకుపోయేది కాదు. అది నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను? హల్లెలూయా. దేని కొరకు నేను గురి కలిగి ఉన్నాను? మరి దేని మీద నా దృష్టి, నా ధ్యాస, నా యొక్క ఆలోచన ఉన్నదో దానిని పట్టుకోవడానికి నేను పరిగెత్తున్నాను. ఒక మాట వినండి, ప్రతి వాని పరుగుకు ఒక అంతం ఉంటుంది. ఎక్కడ? ప్రతి వాని పరుగుకు ఒక అంతం ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి సహోదరులు, దైవజనులు, అపోస్తలులు, ప్రియులు యాకోబు గారు ఆయన పరిగెత్తి హల్లెలూయా. మరి నేను అనుకుంటున్నాను రమారమి 50 సంవత్సరాలు పైబడే నేను మరలా కేరళ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఎంతకాలం పరిచయం చేశారు మీకు డీటెయిల్ ఇస్తాను. తర్వాత అది ఇంటర్నెట్లో ఆయన చేసిన మలయాళంలో వచ్చిన ప్రసంగాలు ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. గమనించండి ప్రియులారా. మరి ప్రభు రమారమి ప్రపంచ నలుమూల నుండి 70,000 మంది ప్రజలు అక్కడికి వస్తున్నారని విన్నాను. దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. హల్లెలూయా. గమనించాలండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు బాగా గమనించండి. ఇక్కడ నేను మీకు మాట చెప్పాలి. మరి సహోదరులు యాకోబు గారికి నాకున్న ఆ సన్నిహిత సంబంధం 1977లో ప్రారంభమైంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మరి ఎప్పుడు కేరళ వెళ్ళినా మా కొరకైన ప్రార్థన చేసి విన్నారండి. మమ్మల్ని మాకు ఆయన ప్రేమ ముద్దిచ్చి ఆయన మాకు వీడుకోలు పలుకుతూ ఉండేవారు.
దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీకు బాగా గమనించండి ప్రియులారా. మీకు ఒక విషయం చెప్పాలి. చూడండి, ఆయన దేహము మన్ను, మన దేహము మన్నే. మన్నైనది వెనకట వలె మన్నైపోయింది. దేవుని స్తోత్రాలు. ఏమండి విన్నారా? యేసు ప్రభు వారు కూడా మరి మానవ శరీర ఆకారంలోనే పుట్టారు. ఆయన తిరిగి లేచినప్పుడు మాత్రం మానవ శరీరంతో లేగలేదు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రతి వాడు తన పనికి జీతం పుచ్చుకుంటాడు. ఏమండి అర్థమైందే లేదా? చాలా జాగ్రత్తగా దేవుని నామ స్తోత్రాలు. కనుక ఈ రాత్రి ఒక విషయం మీరు దృష్టి బాగా 24వ వచనం మీరు పెట్టండి. చాలా జాగ్రత్తగా. రే, పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును. అంటే దాని అర్థం ఏంటి అని చెప్తూ పౌలు గారు తర్వాత ఏం చెప్తున్నారు? మీరు బహుమానము పొందవలనని పరిగెత్తండి. చాలా జాగ్రత్తగా. ఏంటి ఆ బహుమానం? హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి త్వరగా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను చదువుతున్న రిఫరెన్స్ బైబిల్ ఎవరు ఉంటే చూడండి. క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రాలు. ఉదయకాలంలో మనమే బాగా గమనించాలి. ఇక్కడ మనము ఈ ఉదయకాల కూడికలో మనం ఏమి విన్నాం చెప్పండి. పౌలు గారు ఏం చెప్తున్నారు? చాలా జాగ్రత్తగా మీరు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. బొమ్మల్లాగా తోలు బొమ్మల్లా చూడకండి. హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి. మీరు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకు అనొద్దంటలేదు, కానీ క్రమముగా పెంచి క్రమముగా పెరిగేలాగా వాళ్ళ గురించి బాగా ప్రార్థన చేయండి. లేకపోతే పిల్లలు కనకండి. వింటున్నారా? మనసు బాగా పెట్టాలి. పిల్లలు పెంచామంటే కన్న తర్వాత కళ్ళు ఎర్ర చేసేటప్పుడు కల్లా ఏం చేయాలి? నోరు ఎత్తనాకి లేదు. ముందు సీట్లో ఉన్న దెబోరా, దాను అలాగే పెరిగారు. దెబ్బలు కొట్టేయడం కాదు, వింటున్నారా? అది మాత్రం బాగా అలవర్చుకోండి. దానికి ప్రార్థన కృప కావాలి. పాలు చేసాడు నోట్లో పడేసి నువ్వు పడుకోరు నేను పడుకుంటాను, అది కుదరదు. మనసు బాగా పెట్టాలి. దేవుడు నామస్తోత్రం. మరి వేరేగా ఆలోచించి ఆడకండి, ఏడ్చినోళ్ళు గేటు బయటికి పోయి ఆడని మళ్ళీ లోపడరాక. అందరూ దృష్టి బాగా పెట్టాలి. బాగా గమనించండి ప్రియులారా. ఇక్కడ నేను మరి ఒక విషయం మీకు చెప్పాలి. ఈ వార్త విన్న తర్వాత, యాకోబు గారు నిద్రించిన వార్త విన్న తర్వాత నేను చాలా త్వరగా కేరళ వెళ్దామని ఆశిస్తూ ఉన్నాను. గమనించండి దేవుని నామ స్తోత్రాలు. కానీ ఈ దినమే ఎవరితోనో ఇక్కడ మధ్యాహ్నం ఒక మాట చెప్పాను నేను. దేవుని ఆత్మ ఇప్పుడు పనిచేస్తున్నారు మన మధ్య.
దాన్ని విడిచిపెట్టి ఎందుకు మనం వెళ్ళాలి? ప్రభు చిత్తమైతే మరి రేపు 5 గంటలకే నైట్ కూడిక ప్రారంభం అవుద్ది. 4:30కి మధ్యాహ్నం పగలు, ఉదయము 8:30 కల్లా కూడిక స్టార్ట్ అయిపోతుంది. మరలా సాయంకాలం 4:30 7 గంటల కూడిక అయిపోతుంది. దేవుని స్తోత్రాలు. మరి రేపు రాత్రికి మాకు ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి దగ్గర 10 పిల్లలతో 10 మంది ఎంతమంది వెళ్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సమయం అంతట్లో ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు కూడా ప్రార్థన పూర్వకంగా ఇక్కడ ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను మధ్యాహ్నం మంచి ఉపమానంతో ఒక మాట మన మధ్యకు వచ్చింది. బంగారముతో చేయబడిన మామిడి పండు, నేచురల్గా చెట్టుకు పుట్టినటువంటి మామిడి పండు, ఈ 2 ఉనికుల గురించి మనం ఆలోచించాం. ఏమండి? ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ భూమి ఆకాశం సమస్తము ఒక దినాన్న పెద్ద పేలుడు సంభవించి మొత్తం కుప్ప కూలినట్లు కూలిపోద్ది. దాని తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు సృష్టించబోతున్నాడు. దానిలో దేవుని నీతి నివసించను. అర్థమవుతుందా? ఎవరు నీతిమంతుడైన యేసు క్రీస్తు నీతి ద్వారా విమోచింపబడి ఎవరు ఆ నీతిని కలిగి, ఆ నీతి క్రీస్తు నీతి, మన నీతి కాదు. ఏ నీతి కాదండి? చెప్పండి. అలా మన నీతి కాదు. అయ్యగారు మీరు చాలా బతులండి, అమ్మగారు మీరు చాలా బతిపొరులండి, మీరు ప్రార్థన చేస్తేనే మేము బతుకుతామండి. ఈనాడు సంచేసుకు తిరిగి అడుక్కునే వాళ్ళు ఉన్నారు. లోకంలో రకరకాల అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అయ్యా చెప్పరే, బైబిల్ బ్యాగ్ కట్టుకుని అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటారు చెప్పండి? పౌలయ్య గారు మీ ప్రార్థన వల్లే, మీ దయ వల్లే, రూతమ్మ గారి దయ వల్ల, రూతమ్మ గారి ప్రార్థన వల్ల మేము బతుకుతున్నాం. అదే నావం తీసేవేరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసు బాగా పెట్టండి. మీరు విధేయులైతే మేము ఆనందిస్తాం, అవిధేయులుగా ఉంటే దుఃఖపడతాం అంతే. ఎందుకంటే విధేయత కలిగిన ప్రతి దేవుని బిడ్డ దేవుని కృపను పొందుతారు. ఇహపర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో. మరి ఒక మాట, దేవుని వాక్యము సంపూర్తిగా విధేయత కలిగి క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ ఆయన చిత్తానుసారంగా నడుచుకునే పరిశుద్ధులు ఆశీర్వాదాలు వాళ్ళక్కర్లు వారిని ఎదుర్కొంటే వారిని వెంబడిస్తాయి. అలాంటి వారి దగ్గర పిసినితనం కానీ, ఇక్కడ ఎంతమంది కార్తీక నోములు వచ్చారు అలా పోయిన నెలలో మా డాను పెళ్ళికి? అలా చెప్తారేంటి? ఏమండి నౌకరే గారు, ఎర్ర ప్రసాద్, ఎంతమంది కార్తీక నోములు వచ్చారు? ఎర్రబాయ్ గారు, ఆయనకి ఎవరెట్టారు గారి పేరు మంచి పళ్ళి పెట్టారని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది మాట్లాడరా? ఎందుకు అడుగుతున్నానంటే అక్కడ మరి నాకు తెలీదు, 19 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అన్నంతో 20. మీరు గమనించాలి. ఇది లోబులు పిసినార్తనం గల వారి వల్ల అయ్యే పని కాదు. మటన్ కర్రీ పెడదాం అనుకున్నాను కానీ మాకు మటన్ కొట్టే సాయిబు గారు హాస్పిటల్, అందువల్ల మటన్ కర్రీకి కొట్టలేకపోయాను. మాట్లాడే వాళ్ళ చికెన్ జాయింట్లు పెడదాం అనుకున్నాం కానీ కోళ్ళు జబ్బులు చచ్చిపోతున్నాయట. అనవసరంగా అవి తింటే మన ఆరోగ్యాలు పాడైపోతాయి. అది మానేసి ఏవాళ్ళ ఫిష్ కర్రీ పెడదాం అనుకున్నాం. ఈ మధ్యలో సముద్రం అంతా ఆయిల్తో కలుషితం అయిపోయింది. అవి తింటే లేకపోతే తెగులు వద్దని అది మానేసి
హల్లెలూయా. నేను తిండి తిప్పల గురించి మాట్లాడుతాను. ఒక మాట మీరు గమనించండి, నేను వాటికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిని కాను. కానీ ఒక విషయం నేను చెప్పాలని ఆశిస్తాను. మీరు విశాల హృదయం గలవారుగా ఉండండి. ఏ విషయంలో? దేవుని చిత్తముకు పరిపూర్ణంగా వాక్యమునకు లోబడి ఆయన తిన్నని త్రోవలో ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొంటూ విమోచింపబడిన వారి తలల మీద సంగీత మరి ఏముందండి? నిత్య ఆనందం ఉంది. దుఃఖము నిట్టూర్పు వెళ్ళిపోయింది. వారి సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరం. హల్లెలూయా. అంతటి ధన్యకరమైన భాగ్యము క్రీస్తునందున్న వారికి మాత్రం తప్ప మరెవ్వరికీ లేదు. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మీరు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. అర్థమవుతుంది మీకండి? ఆ అనుభవం ఇక్కడ మనం అనుభవించకుండా క్రీస్తు మహిమలో ప్రవేశించుట అసాధ్యం. అది ఎలాగ మనకు వస్తుంది? నీతిమంతుడైన యేసు క్రీస్తు నీతిని దేవుడు మనకు దానంగా ఇచ్చి ఆ నీతి ద్వారా మనలను నీతిమంతులుగా, నీతిమంతుడు నీతిమంతురాలుగా చేశారు. కనుక ఆ తర్వాత నువ్వు ఆ నీతితోనే నడిపించబడాలి. హల్లెలూయా. అక్కడ మళ్ళీ మన నీతి, మన తెలివి, మన ఉద్దేశాలు ఏమీ పనికి రావటానికి వీలు లేదు నా ప్రియులారా. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేము అనే పట్టణమును గురించి పేతురు భక్తుడు ఏమి రాశాడు? వాటి యందు దేవుని నీతి నివసించింది. హల్లెలూయా. ఆ నీతి గల రాజ్యములో లేక ఆ నీతి నివసించే కొత్త భూమి మీద ఒక వ్యక్తి నివసించాలంటే అతడు ఇప్పుడు క్రీస్తు నీతిని కలిగి క్రీస్తుతో నింపబడాలి. నీతి, క్రీస్తు నీతి మత్తుము గలవాడి ఆ నీతి ద్వారా ఆ వ్యక్తి నడిపించబడాలి. చూడండి, దెయ్యం నడిపిస్తుంది, మన శరీర స్వభావం నడిపిస్తుంది, మన అహంకార బుద్ధి కూడా నడిపిస్తుంది. ఎవరిని? మనల్ని ముందుకి. హల్లెలూయా. కానీ ఈ రీతిగా నడిపించబడేటువంటి ఏ పెంతుకోస్తు విశ్వాసి పరలోకం. రోమా 8:14 రాయబడినట్లుగా ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. దేవుని స్తోత్రం. వారు మాత్రమే ఎందుకు దేవుని కుమారులు అనబడుదురు? చెప్పండి, చెప్పాలి. చెప్పండి ఎందుకు? వారు క్రీస్తు నీతి కలిగిన క్రీస్తు ఆత్మతో నడిపించబడతారు కాబట్టి వారు మాత్రమే ఆ మహిమలో చేర్చబడతారు. కాబట్టి సమయంలో ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఇక్కడ పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుదురు. ఆ ఒక్కడు ఎవరు చెప్పాలి? అదే నేను అడుగుతున్నాను. దాని గురించి మధ్యాహ్నం దేవుని ఆత్మ చాలా విపులీకరంగా మనతో మాట్లాడు. ఆ ఒక్కడెవరు? బహుమానము పొందవలనని గురి మీదే దృష్టి పెట్టి పరిగెత్తు ప్రతి
ప్రతి శ్వాసి క్షయమైన కిరీటం కొరకు పరిగెత్తువారు ఏం చేస్తున్నారు? 10 మంది పరుగులో పాలువారైతే ఒక్కడే బహుమానం పొందుతారు. హల్లెలూయా. అర్థమైందా? విశ్వాస సంబంధమైన ఈ పరుగు అలాంటిది కాదు. బహుమానము పొందవలనని అపేక్షతో పరిగెత్తు ప్రతి వ్యక్తి గురి ఎత్తుగా పరిగెడతాడు. గురి ఎత్తుకు పరిగెత్తు ప్రతి వానిలో ఏముంది? క్రీస్తు యేసు నందు దేవుడు పర సంబంధమైన ఒక ఉన్నతమైన బహుమానం పొందుట కొరకు నన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. కాబట్టి నేనేం చేస్తాను ఇప్పుడు? చెప్పండి, ఇక్కడ ఎవరు దగ్గర రిఫరెన్స్ బైబిల్ లేదా? చాలా జాతకనాలు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమైందా? ఉదయం మనం ఏం ధ్యానం చేశాం? వారైతే క్షయమైన బహుమానము కొరకు, మనమైతే అక్షయమైనటువంటి బహుమానం పొందవలనని పరిగెత్తుచున్నాం. ఈ పరుగును లో తుదముట్టించాలంటే, పరుగును పరిపూర్ణంగా కొనసాగించాలంటే మన దృష్టంతా గురి మీదే ఉండాలి. ఒక మాట, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టివాడు బుద్ధిహీనుడన్నది బైబిల్లో. ఏమంటే అర్థమైంది లేదా? మీరు మనసు బాగా పెట్టాలి. తర్వాత కూడా దేని మీద నువ్వు మనసు ఎక్కువ పెడతావో దాని గురించే మాట్లాడుతూ ఉంటావు. చాలా జాగ్రత్తగా నా దేవుడు నమస్తోత్రం. ఒకవేళ మాట్లాడుకుని నీ నోటికి ప్లాస్టర్ వేసేసినా ఏమో చెప్పు, ఏం చేస్తావు? లోపల ఏది ఉందో అదే మాట్లాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మనసు బాగా పెట్టండి. ఎందుకంటే ప్రభు కృపను బట్టి లోకంలో మనం శరీరంలో ఉన్నాం. మనకి లోకపరంగా ఎన్నో అవసరాలు ఉన్నవి. వాటిని గురించి లేఖనం ఏం చెప్తుంది? మన అవసరాలు ఎలా తీర్చబడతాయి? మన అవసరాలు ఎలా తీర్చబడతాయి? ఇందా చెప్పాను కదా, సత్యవాక్యమునకు సంపూర్తిగా లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ, ఏమండి వింటున్నారా? వాక్యానుసారంగా జీవించే ప్రతి వ్యక్తి హృదయము ప్రభు ప్రేమతో నింపబడుతుంది. హల్లెలూయా. ప్రభు ప్రేమతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ప్రభువునే ప్రేమిస్తాడు, ప్రభువునే సేవిస్తాడు, ప్రభువునే గణపరుస్తాడు, ప్రభువునే కొనియాడతాడు. ప్రభు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. హల్లెలూయా. మనసు బాగా పెట్టండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులారు. ఇక్కడ మీరు మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? నేను ఎందుకు పరిగెత్తున్నాను? ఎందుకు ప్రయాసపడుతున్నాను? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాను? చెప్పండి. సువార్త ప్రకటించిన తర్వాత ఎందుకు నేను కొరడా దెబ్బలు తింటున్నాను? ఎందుకు నింద, అవమానము, బాధ అన్ని నేను ఎందుకు సహిస్తున్నాను?
చలో కారణం ఏంటి చెప్పండి? దానికి ఒక ముఖ్య కారణం ఒకటి. ఏంటది? దేవుని పరసంబంధమైన బహుమానము దేవుని దగ్గర ఉంది. దేవుని స్తోత్రాలు. ఈ విశ్వాస మార్గములో ఎవరైతే నిలకడగా నిలిచి నమ్మకంగా ఉండి, చాలా జాగ్రత్తగా గమనించాలి, హల్లెలూయా, ముందుకు పరిగెత్తు ఉంటారో వారికే దేవుడు తప్పకుండా ఇస్తాడు. చూడండి, ప్రభు అన్యాయస్తుడు కాడు. ప్రభు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని హల్లెలూయా. కాబట్టి సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. తర్వాత కూడా ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. క్రీస్తు యేసునందు పరసంబంధమైన బహుమానము పొందాలని నిజంగా మన అంతరంగంలో అలాంటి గొప్ప కోరిక, గొప్ప ఉద్దేశమే కానీ మనం కలిగి ఉంటే, అప్పుడు ఈ లోకములో మనం జీవిస్తున్న కాలం అంతట్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఒకసారి మీరు ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఎబ్రీ 11:35 నుండి 38 వరకు చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఒక మాట, ఒక వ్యక్తి విమోచింపబడిన తర్వాత చాలా జాగ్రత్తగానండి, బాగా మనసు పెట్టాలి. చూడండి, పిల్లలు పుట్టినప్పుడు పసి పిల్లలుగా పుడతారు. అర్థమైంది మీకు? బాగా మనసు పెట్టండి పిల్లలు. ఇక్కడ మీరు హల్లెలూయా. వారు పసిపిల్లలుగా ఉన్నప్పుడు పసి పిల్లల చేష్టలు చేస్తారు. పసితనము నుండి బాలురుగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. బాలురు చేష్టలు చేస్తారు. తర్వాత యవన దశలోకి వస్తుంది. యవనులు యవన చేష్టలు చేస్తారు. అర్థమైందండి? అక్కడ కానించి ఏం చెప్పండి. బాగా మనసు పెట్టాలి ప్రియులారా. హల్లెలూయా. యవన దశ నుండి మధ్య వయసుకి, అలాగే వృద్ధాప్యంలోకి మనిషి వెళ్తూ ఉంటాడు. ఇతడు వృద్ధాప్యంలోకి వెళ్తున్నప్పుడు అతడు వృద్ధుడు అని బోర్డెట్టుకోక్కర్లేదు. ఎందుకని చెప్పండి? అతని తల, అతని యొక్క ముఖం
ముఖములో ఉన్న ఆ కళ, ఏమండి ఆ దవళ్ళు, ఆ పళ్ళు ఊడిపోయి మాట్లాడరే. హల్లెలూయా. ఇవే వీడు వృద్ధుడు అని సాక్ష్యం ఇస్తా ఉంటాయి. అలాగే ప్రియులారా, ఆత్మ సంబంధముగా నూతనముగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా విమోచింపబడి నూతన జన్మ అనుభవంలోకి మనం వచ్చాం. మనం పొద్దున్నే ఏం ధ్యానం చేసాం చెప్పండి. మనకి ఎలాంటి రాజ్యం దేవుడు వాగ్దానం చేశాడు? అక్షయమైనదియు వాడబారదియు నిర్మలమైన స్వాస్థ్యం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా ప్రియులారు. ఇక్కడ మీరు హల్లెలూయా. అర్థమైంది మీకు? దాన్ని ఎవరు పొందబోతున్నారు? ఎవరికి ఈ కొత్త నిబంధన విశ్వాసుల యొక్క స్వాస్థ్యం? నాకు డ్రాయింగ్ వస్తేనండి నారా బాగా గమనించాలి. దేవుని స్తోత్రాలు. మీకు బొమ్మే చూపిద్దు. ఇక్కడ ఎవరు డ్రాయింగ్ టీచర్లు ఉన్నారా? కొండలరా మనదే టీచింగ్ డ్రాయింగ్ కదా. చాలా జాగ్రత్తగా మీరు మనసు బాగా పెట్టండి. గమనించండి ప్రియులారు. ఇక్కడ మీరు హల్లెలూయా హల్లెలూయా బాగా గమనించాలి. ఇక్కడ నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము గురించి ప్రకటన గ్రంథములో మరి భక్తుడైన యోహాను పద్మాస్ దీపంలో పరవాసిగా ఉన్నప్పుడు పరలోకం తెరవబడింది. ఆయన్ని ఇక్కడికి ఎక్కి రమ్ము అని మరి ఒక స్వరం ఆయన విన్నాడు. తెరవబడిన పరలోకములోనికి ఆయన ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హల్లెలూయా మనసు బాగా పెట్టాలి. ఈ క్రొత్త నిబంధన విశ్వాసుల్లో మరి విశ్వాసములో నిలిచి దానిని కాపాడుకొని, మీరు ఒక మాట వినండి, చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా పెరిగి విశ్వాసములో మనం నిలబడాలంటే స్థిరముగా, ఏమండి అర్థమైంది మీకు? మాట్లాడరేవండి. హల్లెలూయా. మరి సుఖమెత్తన స్థితిగల భక్తి విశ్వాసం ఉండకూడదు. మనకి బండబారినటువంటి భక్తి విశ్వాసం ఉండాలి. ఏమండి మీకు మాట మన దివ్యసీమ ఏరియాలో సువష్టిపురం అని ఒక ఊరు పేరు విన్నారు మీరు? ఆ ఊరు మంచి గజ దొంగలకి, బందిపోటు దొంగలకి ప్రసిద్ధి. బ్రిటిష్ ప్రభుత్వం కూడా పరిపాలనలో కూడా ఆ ఊరు వారిని ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఒకవేళ మరి వారు దొరికితే పోలీసు వారు ఏమండి మరి ఎలా పరామర్శిస్తారో మనకు బాగా తెలుసు. ఆ స్టేషన్లో తీసుకెళ్ళి మాట్లాడరేవండి. కానీ సువష్టిపురం దొంగల్ని ఒక దొంగ దొరికాడు అనుకోండి, ఆన్ని ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకుని కొట్టి 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 కర్రలిచ్చి కొట్టి చేతులతో గుద్ది బూటకాలతో తన్ని ఇన్ని చేసి అలిసిపోయి ఆలుపడిపోయేవారు పేర కింద. వీళ్ళు అలాగే ఉండేవారు బండబారి. ఏంటి తేడా చెప్పండి? కారణం చెప్తారు. వాళ్ళకి 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దివ్యసీమ ఏరియా చాలా ఎడారి, ఎక్కువ ఇసుక ప్రాంతం ఉంది. హల్లెలూయా. వాళ్ళని ఆ 10 సంవత్సరాల వయసులో మగపిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు కొంచెంసేపు ఆ వేడి వేడి ఇసుకలో దొల్లించి ఒంటికి ఆనందం రాసి అయ్యా వాడిని పెద్దవాళ్ళు గుద్దుతూ ఉండేవారు. ఇలాగ వారు 18, 19, 20 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి
ఇంకా వారి శరీరమును ఎవడైనా ఒక దెబ్బ కొడితే ఏమో తెలుసా మీకు? మాట్లాడరేమండి? వారి మెత్తని దేహం మీద ఇలా పెట్టి కొట్టామనుకోండి, మరి నీ ఏళ్ళు ఇరిగిపోతాయి. ఏంటి కారణం చెప్పండి? ఆ బాడీ, ఆ దేహము బండబారిపోయింది. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, పర సంబంధమైన బహుమానము పొందటానికి, పరలోక సంబంధమైన ఉన్నతమైన పిలుపుతో దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు. అర్థమైందా? ఆ బహుమానం పొందాలంటే హల్లెలూయా మనకు సున్నిత స్థితి ఉండకూడదు. పాస్టర్ గారు గద్దెత్తున్నారు, ఇలాగంటున్నారు, అలాగంటున్నారు. అక్కడికి వెళ్ళామంటే ఏం చేస్తారు? కుర్చీ వేస్తారు, పూలదండ వేస్తారు, ఏం చేస్తారు? సన్మానిస్తారు. ఇన్ని చేసి ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడే వల్ల ఇన్ని చేసి ఏం చేస్తారు? ఏ మృతులలో నుండి దేవుడు నిన్ను విడిపించాడో ఆ మృత్యుపు గృహానికి నిన్ను పంపే వరకు చాలామంది నిద్రపోరు. అర్థమైంది మీకు? కనుక పరసంబంధం అక్కడ ఏముంది? మనం ఫిలిప్పి 3:14 ఏం చూస్తున్నాం? క్రీస్తు యేసునందు పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు దాని కొరకు నన్ను ఏం చేశాడు చెప్పండి? దాని కొరకు నన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. హల్లెలూయా! అర్థమైంది మీకు? ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన ప్రతి వారికి ప్రభు రెండవ జన్మ. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి, ప్రార్థన పూర్వకంగా ఉంటాం. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అర్థమైందా? మనం ఎబ్రీల్ రాసిన పత్రికలో అనేక మంది మరి అక్కడ 2 రకాల విశ్వాసము గల వారిని చూస్తున్నాం. కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని మరలా బ్రతికించుకున్నారు. ఏమండి? చూడండి, మార్త మరియకి ఎవరున్నారు? ఓ సహోదరుడు, ఆయన లాజరు. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇక్కడ ఆయన ఎవరండి? లాజరు. గమనించండి నా ప్రియులారు, ఇక్కడ మీరు. హల్లెలూయా! బుర్రలు బాగా పెట్టాలి మీరు ఇక్కడ. అయితే అలాగ చనిపోయినటువంటి వారిని చాలా మంది ఏం చేసి చెప్పండి? 2000 సంవత్సరంలో కారు యాక్సిడెంట్లో ఆఫ్రికా దేశంలో ఒక సహోదరుడు చనిపోయాడు. విన్నారండి? తన బాడీని ఏం చేసి చెప్పండి? మాతృలో పెట్టి ఉంచారు. ఇలాగా దైవజనులు సోదరు బోంకే గారని ఆయన మరి ప్రపంచ నలుమూలల
దేవుని చేతిలో చాలా బలముగా వాడబడే దైవజనుడు. ఆ టైంలో ఆయన మీటింగ్స్ అనౌన్స్ చేశారండి. ఈ పాస్టర్ గారి భార్య తనకి ఒక ఆలోచన ఉంది. ఈ డెడ్ బాడీని తీసుకుని నేను వెళ్తాను, ఆయన ప్రార్థిస్తాడు, తిరిగి లేచి వస్తాడు. హల్లెలూయా. మనసు బాగా పెట్టండి నా ప్రియులారా. సరిగ్గా మరి ఆ మీటింగ్స్ ప్రారంభమైనవి. మీటింగ్స్ పై అంతస్తులో జరుగుతూ ఉన్నాయి. అయితే తన మాంగారి దగ్గరికి వెళ్ళి ఈ బాడీని, ఈ చనిపోయిన శవాన్ని, ఎందుకంటే వైద్యులు సర్టిఫై చేశాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. హల్లెలూయా. అర్థమైందండి? బాగా గమనించండి. మరి తీసుకెళ్ళడానికి నాకు మీరు సహకరించమని తన మాంగారిని పదే పదే ప్రాధాయపడింది. కానీ ఆయనకి ఏమాత్రము లోపల ఇష్టం లేకపోయినా, ఆమె యవనస్తురాలు, ఆయన యవనస్తుడు, ఇంకా ఆమె మాటను కాదని లేక ఒక అంబులెన్స్ తెప్పించి ఏం జరిగిందండి, మరి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర అంబులెన్స్ లోపల ఏముందో చెక్ చేస్తూనే ఉన్నారు. అయితే సోదరు బొంకే గారి మీటింగ్ జరుగుతున్నాయి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ బాడీని ఒక టచ్చర్ మీద పడుకోబెట్టి అక్కడ కింద పెట్టారంతే. దేవుని స్తోత్రాలు. ఆయన ఏం ప్రార్థన చేయలేదు, కానీ ఒక కౌరు పైకి ఇలాగా ఒక చనిపోయిన బాడీ వచ్చింది, ఆయన నిమిత్తం ప్రార్థన చేయాలి. పైన సహోదరు బొంకే గారు ప్రసంగం చేస్తున్నారు. ఈలోగా ఏం జరిగిందంటే అద్భుత రీతిగా హల్లెలూయా, ఈ చనిపోయినటువంటి యాక్సిడెంట్లో చనిపోయిన సహోదరుడు సజీవుడిగా తిరిగి లేచాడు. ఇది ఒక రకమైన విశ్వాసం. అంటే చనిపోయిన తమ వారిని మరలా బ్రతికించుకున్న వారు యేసు ప్రభు కాలంలో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మరి నా తల్లి ఇదే ఊర్లో చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాతాళయంలో ఇక్కడ ఇంకా బతికే ఉన్నారు చాలామంది. చనిపోయిన తర్వాత 24 గంటలు ఆమె డెడ్ బాడీని ఇక్కడ పెట్టాం. ఏ ఐస్ బాక్స్లో పెట్టలేదు ఆమెను. ఆఖరికి ఆమె బాడీ వాసన కొడతాం కూడా ప్రారంభమైంది. ఎందుకంటే మయానుంది చర్చి. ఇలాగ ఎవరికైనా బయట వారికి తెలిస్తే ఆ లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి పంపలేదు. ఇక్కడ ఇంకా ఉన్నారు పరంజితమ్మ, రెబక్కమ్మ, రూతమ్మ అనేవాడు. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. ప్రభు ఆమె అప్పటికి రక్షణలో లేదు. మా తండ్రి గారు చనిపోయారు రక్షణ లేకుండా. ఆవిడ విషయం పట్టుదలగా ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవుడు నాకు ఒక జవాబు ఇచ్చాడు, నీ తల్లిని రక్షిస్తాను. దేవుని వాక్యమును వాగ్దానాన్ని నమ్మి నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. 1994 జూలై 7వ తారీఖు ఆ పిల్ల ఎక్కడ ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి యేసురత్న గారు పెద్ద పిల్ల అక్కడ ఉంది చూడండి. ఆ తలుపు తెరసరి కట్టుకుని నిద్రపోతా ఉందేమో. హల్లెలూయా. ఆ అమ్మాయి పెళ్ళండి. దానివల్ల నేను 10 దినాలు అప్పుడు మా చెల్లి దగ్గర ఉండేది. అప్పుడు ఇక్కడ కూడికలు, ఇది పునాది. అప్పుడు ఇది పునాది అండి, వెనకాల గది ఉండేది. హల్లెలూయా. అప్పుడు లక్షవారం కూడిక ప్రారంభమయ్యేది. వింటున్నారా? చాలా జాతకినాలు. నా చెల్లి భర్త ఆ కౌరు చెప్పడానికి వచ్చాడు. అందరం ఇక్కడ ఉన్నామండి. విన్నారా? ఆయన వచ్చి రాగానే నేను ఇక్కడ పాట పాడమని బయటికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు, మీ అమ్మ కాలం చేసింది, చేతితో చేసిందిరా, నోరు ఎప్పకుండా కూర్చోగడి, ఎవరికి చెప్ప మాట్లాడరావండి. చాలా జాతకినాలు మీరు. హల్లెలూయా. నా భాష మీకు అర్థమైందే లేదా? గనుక 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి. బాగా మనసు పెట్టండి. కొందరు మృతులైన తమ వారిని
ప్రభు శక్తిని నమ్మిన వారు కొందరు చనిపోయిన వారిని తిరిగి బతికించుకున్నారు. చెప్పండి, నా తల్లి బతికిన తర్వాత చాలా జాతకనాలు మీరు. హల్లెలూయా. బాగా గమనించండి. ఆమె 80లో చనిపోయి బతికింది. 14 సంవత్సరాల 7 నెలలు అనుకుంటా ఆవిడ బతికింది. ఎందరో పక్షవాయు రోగంతో పళ్ళు తోముకోలేకపోతే ఇక్కడ చదువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పళ్ళు తోమేది ఆయనకి స్నానం చేయించేది కుర్రోడు కాదు, పెద్ద ఆయనే. అలా ఎందరికో ఇక్కడ సేవ చేసి తన వంతులో తాను వెళ్ళిపోయింది. అందుకే ఆమె నిద్రించినప్పుడు ఇక్కడ ఎవ్వరు ఏడ్చేవాళ్ళు ఉండకూడదు. ఏడ్డానికి వీళ్ళు. కానీ ప్రభుదాస్ గారు మాత్రం మాట 5 minutes నేను ఏడ్డాక నాకు అనుమతి కావాలి. ఎందుకంటే ఆయన దానికి కారణం చెప్పాడండి. ఆ తల్లిని నేను ఎప్పుడు చూసినా దేవుని కృప అనే మాట తప్ప వేరొక మాట ఆవిడ నోట్లో వినలేదు. నేను అలాంతలాగా కృపని వచ్చి హెచ్చించే ఒక తల్లిని కోల్పోయినందుకు నేను ఏడుస్తున్నాను చెప్పాను. కాబట్టి సమయంలో నా ప్రియులారా, అర్థమవుతుంది మీకు? ఇది విన్నారా? మొదట చనిపోయి ఆమె రక్షణ పొందడానికి దేవుడు శక్తితో మళ్ళీ బతికించాడు. తర్వాత కొంతకాలము భూమి మీద ప్రభు చిత్తం చేయడానికి ఉంచుతారు. ఉంచిన దినాల్లో మనం పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? మనల్ని పరిపూర్ణంగా మార్చేది దేవుని వాక్యపు శక్తి, పరిశుద్ధాత్ముడు. మనం ఈ వాక్యమునకు సంపూర్తిగా మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. పరిపూర్ణంగా మనం లోబడాలండి. అక్కడ మానవ లోక మర్యాదతో కూడిన పరుగు, హల్లెలూయా, లోక మర్యాదతో కూడినటువంటి మరి ప్రయాణం, ఇలాంటివేమీ కుదరవు. ఇలాంటి ఏమీ కుదరు నా ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు గమనించండి. చూడండి, 36 వచ్చింది చదవండి. మరికొందరు ఆగండి అయ్యా. 35 వచ్చింది చూడండి. 34లో ఆ 35 చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. ఇది లాజరు ఇలాగ, మా తల్లి ఇలాగ అనేక మందిని 2000 సంవత్సరంలో ఆఫ్రికాలో ఒక సహోదరుడు, ఇలాంటి వీళ్ళందరూ ఏమే చెప్పండి, మరలా బ్రతికారు. కింద చదవండి. కొందరైతే మరి శ్రేష్టమైన ఇక్కడి నుంచి మీరు దృష్టి బాగా పెట్టాలి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి. అందరూ దృష్టి పెట్టండి. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఇందులోనే ఉండాలి. దేవుడిచ్చే ఆలోచన మీ మనసులోకి రానివ్వండి, దయించి. అలా వస్తే అది ఎంతో ధన్యత. అర్థమైంది మీకు? చూడండి, ఒక మాట చెప్తాను. ప్రభు మనం శరీరంలో ఉండగా చేసిన మేళ్ళు తలంచుకుని కృతజ్ఞత కలిగి ఉంటే, నిజంగా ప్రభు నా బతుకులు ఎంత గొప్ప కార్యాలు చేసాడని మనం ఏం చేస్తాం చెప్పండి? తలపోసుకుంటా ఉంటాం. మాట్లాడరే, తలపోసుకుని ఊరుకుంటామా?
వాటిని మన పిల్లలకి బోధిస్తూ ఉంటాం. బాబు మీరు ఈ కృపలో నిలకడగా ఉంటే, హల్లెలూయా, ఈ కృప మీరు పొందగలరు అని వారికి చక్కగా నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీవు ఉపదేశము. గమనించాలి ఇక్కడ. మరికొందరైతే, అర్థమవుతుందా? ఎవరండి? మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి ఏం చెప్పబడ్డారు? విడుదల పొందనల్లొక యాతన పెట్టబడిరి. అయ్యా, మీకేమన్నా అర్థమవుతుందా లేదా? చాలా జాగ్రత్తగా. కొందరు వారి వారి విశ్వాస పరిణామాన్ని బట్టి చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. మాట్లాడరేవండి. అది ఈ ఊర్లో నా తల్లి విషయంలో జరిగింది. 1980వ సంవత్సరం. హల్లెలూయా, వింటున్నారు లేదా? మరికొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక వేతన పెట్టబడ్డారు. దేవునికి స్తోత్రాలు. ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారి గురించి మరి చరిత్రకారులు చాలా పొడవైన వ్యక్తి అని చెప్తా ఉంటారు. ఆయన మంచి యవన దశలో దేవుడు ఆయన రక్షించాడు. హల్లెలూయా. మరి పౌలు గారు మరి చాలా కాలం వరకు ఆయన పరిచయం చేశాడు. వృద్ధుడైపోయి ఆయన గురించి ఏం చెప్తున్నారంటే, ఆఖరిగా ఆయన పెద్దవాడయ్యి బాగా పొడవంటి వ్యక్తి కనుక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గరగా ముడిసిపోయారని చెప్తున్నారు. మరి ఆయన రంపంతో కొయ్యబడ్డారు. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకు పౌలు గారు కావాలంటే విడుదల పొందగలరు. ఎందువల్ల? ఆయన మొర, ఆయన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చెప్పండి, అర్థం కాలేదు మీకు? మనసు పెట్టాలి ఇక్కడ. కానీ ఏమి నమ్మేరు వారు? మరి శ్రేష్టమైన పునరుత్థానం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ప్రస్తుతం మనం ఉన్న ఈ భూమి పైన ఆకాశంలో రెండు చూడండి, ఇక్కడ కూడికైన తర్వాత ఈ పరకాలు ఎత్తేస్తారు. అలాగే దేవుడు ఈ రెండిటిని చుట్టి పక్కన పడైపోతున్నాడు. అప్పుడు లోక ప్రేమతోనూ లోక సంబంధమైన మనసుతోనూ ధనాపేక్షతోనూ ఈ భౌతికమైన వాటితో ఎవరి మనసు పెనవేసుకుపోయిందో వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? అర్థం కాలేదు మీకు? వారు ఎక్కడుంటారో ఎందుకు లేదు? వారు దేన్ని పెనవేసుకున్నారు దాంతో చుట్టువేయబడతారు. హలో, అర్థం కాలేదు ఇంకా మీకు? వారు దేనితో పెనవేసుకున్నారో దానితోనూ చుట్టువేయబడతారు. దానిని అగ్ని కాల్చుతుంది. ఆ తర్వాత వారి పరిస్థితి ఏదో మీరే చెప్పండి. కానీ క్రీస్తునందు నిరీక్షణ కలిగి మరి శ్రేష్టమైన పునరుత్థానము కొరకు ఎదురు చూసిన పరిశుద్ధుల కొరకు ఏం జరుగుద్దో ఒక వాక్యం మీరు త్వరగా తీయండి, ముగిస్తాను. 2 పేతురు 3వ అధ్యాయము
11 నుంచి చదవండి తొందరగా. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు గనుక దేవుని దినపురాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇంకా కిందకి మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం. వాటి యందు క్రీస్తు నీతి నివసించు. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? అందులో ఎవరు నివసించగలరు? అవినీతిమంతులు కాదు. ఒకవేళ ఒక అవినీతిమంతుడిని అందులో పెట్టినా అక్కడ వాడు ఉండలేడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క నిరీక్షణ భౌతిక సంబంధమైంది కాదు. ఇది మాత్రం మీ హృదయమనే పలక మీద రాయండి. ఒక వ్యక్తి భౌతికంగా ప్రభు వైపు నిరీక్షణ కలిగి ఉంటే అతడు ఎంత దౌర్భాగ్యుడో బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. దేవుని స్తోత్రాలు. గనుక రక్షించబడిన ప్రతి విశ్వాసి ముందు పరసంబంధమైన వాటి మీద మీరు ఏం చేయండి? పరసంబంధమైన వాటిని ఆ బహుమానము పొందటానికే పరిగెత్తండి. అలాగ బహుమానం పొందటానికి పరిగెత్తే వ్యక్తి ఏం చేస్తాడు? అతని విషయంలో ఏమి నెరవేరుతుంది? యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో ఏమి రాయబడింది చెప్పండి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు. అరే బాబా, బుర్ర పైకి ఎత్తండి. అలా చాలా జాగ్రత్తగా గమనించాలి. అర్థమైందా? నువ్వు భౌతికంగా మనం బతుకున్నప్పుడు ఏం కావాలి చెప్పండి? చెప్పండి ప్రియులారా, భౌతికంగా మనం బతుకున్నప్పుడు ఏం కావాలి మనకి? ఒక వ్యక్తికి ముందు ఒకరు ఉన్నారు, వెనకాల ఉన్నారు, ఇటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు, 4 దిక్కులు ఉన్నారు ఒక వ్యక్తి చుట్టూ. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఏం ఆలోచన కలిగి ఉంటాడు చెప్పండి? చెప్పరా బాబు రత్నరాజు, ఏం ఆలోచన కలిగి ఉంటాడు? నా ఈ పెంకాలు ఉన్నవాడి కంటే, నా మొహం ముందు ఉన్నవాడి కంటే, నా కుడివైపు ఉన్నవాడి కంటే, నా ఎడవైపు ఉన్నవాడి కంటే నేను హెచ్చులో ఉండాలి. ఏమల్లా మాట్లాడరే? అరే బాబా, నోరెప్పండి రా బాబు. ఏమండయ్యా గంగాధర్ గారు, ఏ ఆలోచన కలిగి ఉంటారు చెప్పండి? నిజంగా రక్షించబడిన ఈ శ్వాసుల విషయంలో దేవుడు కూడా నిన్ను అడుక్కునేవాడుగా చేయాలని, కానీ నిన్ను ఒక తోకగా చేయాలి, కానీ దేవుడు నిన్ను శిరసగా చేస్తాను రా బాబు అంటే నో, నీ తోకగానే ఉంటాను అంటున్నావు. తోక కాబట్టి తోకగానే ఉంటా. ఈ తోకలు దేవునికి లోబడవు. వాక్యాన్ని ఒప్పుకో. హల్లెలూయా. దైవ వాక్యమును నమ్మి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించు. ప్రతి వ్యక్తి శిరస్సు వారి పైవారు, వారు ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశము కలిగిన వారు, వారికి ఒక అక్షయమైన ఒక నిరీక్షణ ఉన్నది. వారు చలనము లేనివారు. నాకు 3 93 జూలై 12 3వసారి హార్ట్ అటాక్తో చచ్చి అరగంట తర్వాత బతికానండి.
నేను మీకు బాగా గమనించాలండి. హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా నా ఆరోగ్యమును గూర్చి లేకపోతే దాని గురించి కొన్ని జాగ్రత్తలు తప్పిపోకుండా ఏం పోకుండా ఉండటానికి మానవ పద్ధతులు ఏమి అనుసరించవలసిన కర్మ నాకు లేదయ్యా, లేదమ్మా. హల్లెలూయా. ఎందువల్ల చెప్పండి, మాట్లాడరే. ఒకసారి కత్తిరించే వ్యక్తి అక్కడిని కొద్దిగా ఎలా పాముతూ అన్నీ చేసిన తర్వాత చేతిని చాలా ఎంటుకలు ఊడిపోతాడు. ఏంటంటే ఎలా ఊడిపోతున్నాయి అన్నాడు. దేవుని చెత్తవరా ఊడిపోతాం, కానీ నీ పని కానీ అని చెప్పినాడు. మాట్లాడరే. ఆయన సెలవు లేకుండా మీ తలలో ఒక ఎంటుకు కూడా ఊడదని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మనం ఏది నమ్మండి చెప్పలే. యవనొత్తుడికి పెళ్ళామని యవనొత్తుడికి ఒక తలంపు వచ్చిందని దేవుడు సెలవు అయ్యి ఎంటుకలను ఊడిపోతే నా పరిస్థితి ఏంటి? అసలు పెళ్ళి అవుద్దంట. వీడికి ఏదో భయంగా జబ్బట్టుకుంటుంది. అయ్యా కంగారు పడకు, నీకులా ఎంటుకు ఊడిపోయిన ఆడపిల్లలు చాలా మంది ఉంటారు. వింటున్నారా? ఒక మాట వినండి. శ్రేష్టమైన వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటే శ్రేష్టమైనవే మనకు దొరుకుతాయి. శ్రేష్టము కాని వాటి కొరకు నువ్వు పరిగెత్తితే నీకు దొరికేవన్నీ కూడా అలాంటివై ఉంటాయి. దానికి ఇతరులు బాధ్యులు గారు. మాట్లాడరేవండి. దానికి ఇతరులు ఎవరు బాధ్యులు కారు. నీవు ఏ ఉద్దేశము ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు దానినే పొందేవంతే. అర్థమైందా ప్రియులారా? కాబట్టి మరీ శ్రేష్టమైన పునరుత్థానము కోరుకున్న పరిశుద్ధులకి ఈ లోకము యోగ్యమైంది కాదు. అట్టి వారికి లోకము యోగ్యమైంది కాదు. వారికి యోగ్యమైంది ఏంటి చెప్పండి? కాలిపోయే ఈ భూమి, ఈ ఆకాశం, భూమి ఆకాశాల కొరకు వాళ్ళు ప్రయాసపడరు. కానీ కాలిపోనవి దేవుని నీతి నివసించే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అక్షయమైనది నిర్మలమైన వాడబారని ఆ పరసంబంధమైన స్వాస్థ్యము కొరకు వారు కనిపెడతారు. దాని కొరకే వారు పరిగెత్తుతారు. దానిని పట్టుకున్న వలనే వారెంతో ప్రయాసతో వెళతారు. అలాంటి వారు కోరుకున్న దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన మహిమను దేవుడు వారికి ఇస్తాడు. దానితో పాటు నువ్వు శరీరంలో ఉన్నంత కాలము హల్లెలూయా దేవుడు నీకు ఇచ్చేవన్నీ శ్రేష్టమైనవే. దేవుడు నీకు ఇచ్చేవన్నీ శ్రేష్ట. హల్లెలూయా. అర్థమైందా మీకండి? గనుక నువ్వు వ్యర్థమైనదా అనేది మనసు పెట్టుకుంటే నీకు వ్యర్థమైనయే దొరుకుతాయి. నువ్వు వ్యర్థం కాని వాటి కొరకు మీద మనసు పెట్టుకుంటే వ్యర్థము కాని దాని కొరకు నువ్వు పరిగెత్తుతావు, నువ్వు ప్రయాసపడతావు, తప్పగా దాన్ని అందుకుంటావు. దేవుని స్తోత్రాలు. తప్పకుండా ఏం చేస్తావు చెప్పండి? దాన్ని పొందుతావు. అందులో ఏమీ అనుమానం లేదు నా ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి దయించి దేవుని వాక్యపు వెలుగులో మన స్థితి, మన నిరీక్షణ, మన ఉద్దేశము, మన కోరిక ఏమై ఉందో బాగా పరిశోధించుకుందామండి.
హల్లెలూయా. నీ ఆలోచన నీ ఉద్దేశం ఒకటైతే దానికి వేరుగా దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన ఉందనుకో, మరి ప్రభువును సంతోషపెట్టలేవు, ఆయన మార్గంలో నువ్వు నడవలేవు. ఏం చెప్తావు? నడుద్దావు అనుకుని చాలా ఆశ ఉంది నాకు, నడవలేకపోతున్నాను. నువ్వు అబద్ధికుడు అయ్యా, అబద్ధికురాలు. ఎందుకంటే ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు అని ఉంది. దేవుని స్తోత్రాలు. ఆయన తృప్తి ఏడిదని అర్థం చెప్పండి. నువ్వు ఆత్మ సంబంధముగా హల్లెలూయా అర్థమవుతుందా? రక్షించబడిన ఒక విశ్వాసి రక్షింపబడి పరిశుద్ధాత్మ అభిషేకము పొంది సత్యవాక్యమునకు సంపూర్తిగా లోబడి వాక్యముల్లో ప్రతిష్ఠింపబడి వాక్యానుసారంగా నడుచుకుంటూ పరసంబంధమైన నిరీక్షణతో నువ్వు ఉన్నావు అనుకో, హల్లెలూయా, అప్పుడు నువ్వు వింటున్నావా? మరీ శ్రేష్టమైన పునరుత్థానాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఆయనకి ఇష్టమై ఉంటుంది. దాన్ని పొందటానికి పొందిన పరిశుద్ధులు ఎలా పరిగెత్తారో మనకి అలాంటి పరుగే నేర్పుతాడు. ఆ మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. ఆ స్థానానికి వెళ్ళని వారికి ఇంకా చెప్పాలంటే ఆ స్థానములకు వెళ్ళని క్రైస్తవులకి నీ పరుగు ఒక వెరితనముగా, నీ ప్రయాస నీ నిరీక్షణ ఒక బుద్ధిహీనంగా కాపాడుతుంది. కాబట్టి ఆ బుద్ధిహీనుల వైపు చూస్తూ నీ పరుగును వాపకం ముందుకు సాగు. మోషే ఐగుప్తు నుండి మోషేని తన ప్రజలను విడిపించారు. ఏమండి, మోషేతో దేవుడు దారిలో ఏమయ్యా నీకు ఎర్ర సముద్రం అడ్డొస్తుంది అక్కడ ఆగిపోమని చెప్పలేదండి. హల్లెలూయా. ఏం చెప్పలేదు, సాగి పొమ్మని చెప్పాడంతే. సాగి పొమ్మని చెప్పిన వాడు ఆగి పొమ్మనే వరకు సాగేవారు ఏం చేయాలా చెప్పండి? సాగిపోతూ ఉండాలి. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పుడు స్టాప్. అక్కడేమి స్టాప్ బోర్డు లేదు. ఒరే సముద్రం రా, మునిగిపోతారు, తప్పిపోతారు రా, అలాంటి బోర్డులు అక్కడ ఏమి లేవు. మోషే దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం జవాబు ఇచ్చాడు? అరే ఏమైందయ్యా నీకు? అసలు నాకు ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు? హల్లెలూయా. ఇక్కడ మొరపెట్టే పని కాదు, నువ్వు సాగిపో ముందుకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందున్న సంపూర్ణ ఒక మాట, పాత నిబంధన విశ్వాసుల కంటే కొత్త నిబంధన పరిశుద్ధులు మరి శ్రేష్ఠులు. మనకి మరి శ్రేష్టమైన పునరుత్థానము, మరి శ్రేష్టమైన వాగ్దానములు, హల్లెలూయా, మరి పరలోక, హల్లెలూయా, మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందేవారు శ్రేష్ఠులకు అన్నీ శ్రేష్టమైనవే. అర్థమైందా? శ్రేష్ఠులకి అన్నీ. అయితే మన గురి, మన ఆశ మీద ప్రతీది మన గురి. పౌలు గారికి క్రీస్తు యేసునందు దేవుడు పరసంబంధమైన ఉన్నతమైన ఒక బహుమానాన్ని వాగ్దానం చేశాడు. దానిని పొందటానికే దేవుడైని రక్షించాడు. ఆ బహుమానం ఇవ్వటానికే, బహుమానము పొందిన వారు ఏ పరుగు పరిగెత్తాలో, ఎన్ని హింసలు పొందాలో, ఎన్ని శ్రమలు పడాలో దేవుడు అననీయ అనేటువంటి ఒక భక్తునికి చెప్పాడు. అతని అనుభవంలో నేను చూపిస్తాను. అతడు నా చేతిలో ఒక బలమైన సాధనమ్మగా నేను అతను వాడుకుంటాను. ఈవెన్ అననీయ గురించి దేవుడు ఆ మాట చెప్పలేదు. అది గొప్ప సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని
చెప్పండి, ఎందుకని చెప్పండి ప్రియులారా? దేవుడు పౌలు గారిని ఎక్కువ ప్రేమించాడు. ఎక్కువ ప్రేమించినప్పుడు మరి శ్రేష్టమైందే దేవుడు వారికి ఇస్తాడు. అది పొందే వ్యక్తి కూడా ఆ శ్రేష్టమైన దాన్నే నీ అంతరంగంలో అదే దర్శనము కలిగి ఉండాలి. వింటున్నారా? ఆ దర్శనము కలిగిన వ్యక్తులకి ఈ లోక మెప్పులు, ఘనతలు ఇవేవి ఆ భాష అర్థం కాదు వాళ్ళకి. చెప్పండి. 1983 సంవత్సరంలో కాకినాడలో మెకనైజ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక ఆయన అక్కడికి వచ్చినటువంటి దైవజనులందరినీ, అయ్యా మాట్లాడరా, పైన స్టేజీ కట్టి కుర్చీలు వేశారు. ఆ రాత్రి ఆఖరి రోజు మరి ఏర్పాటు చేసిన ఆయన ఏం దెయ్యం పట్టుకుందో నాకు తెలియదు, కానీ పాస్టర్లందరికీ ఒక్కో దండ తెప్పించాడు. ఏ దండలో? పూల దండ. బాగా గమనించండి. హల్లెలూయా. మరి అక్కడ ప్రభుదాస్ గారు ఉన్నారు, నేనున్నాను, యాకోబు గారు అందరు ఉన్నారు. కానీ ముందు ఒక ఆయన ఉన్నారండి. మరి ఆయన అప్పట్లో పరసంబంధమైన బహుమానము కొరకు పరిగెత్తే వ్యక్తి. తీసుకొచ్చి మొట్టమొదట ఆయన ఉన్నాడు కాబట్టి చెప్పండి, అలా పైకి లేకుండా దండేస్తా అన్నాడండి ఆయన. ఆయన అన్నాడు, పైకి లేచి దండట్టుకున్నాడండి. పట్టుకుని టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఎందరో బుద్ధిహీనులు, అవివేకులు, వ్యర్థమైనటువంటి ఇలాంటి పనులు చేస్తున్నారు. దండట్టుకుని ఏం చేశాడండి? టేబుల్ మీద అదే పాత్ర మొదలెట్టాడు. అది బంతిపూలు, గులాబీ పూలు, ఓ దెబ్బ గులాబీ రేఖలని ఎగిరిపోయినాయి. హలో, మాట్లాడరేమండి? ఈయన చాలా ఎత్తైన మనిషి, ఎవరో దండే దగ్గర వెళ్ళాడు. వెరీ జెంటిల్మెన్. మాట్లాడరే? హల్లెలూయా. అందులో దేశంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తికి ఆయన మనవడు కూడా. ఇంకా ఆయన చేసేది ఏమి లేక మాట్లాడరేవండి? ఒక్కో దండ ఒక్కో బుట్ట ఉందండి. ఈ దెబ్బతో ఉన్న బుట్టలన్నీ ఏమైపోయినాయి? హల్లెలూయా. మరి నిజంగా దండ ఎంచుకోవాలని ఆశించే భక్తులైతే ఎలా ఉంటుంది? అడేమంటాడు, నా జీవితంలో ఇదే ధన్యత. ఒక 200-300 రూపాయలు ఆలువ తెచ్చి కప్పే సన్మానిస్తే అడేమైపోతాడు చెప్పండి? ఇప్పటికీ నాకు ఆ గొడవ ఏంటో కూడా అర్థం కాదు, ఆ భాష అర్థం కాదు. నేను అనుకున్నాను, దేవుని స్తోత్రం, చాలా ప్రారంభమైన బాగానే పెట్టాడు. ఎందుకు చెప్పండి? మాట్లాడే వల్ల ఆ వరుసనే ఉన్నారు లైన్లో. ఆయన తర్వాత ప్రభుదాస్ గారు దగ్గరేమో పక్కనేమో యాకోబు గారు, ఆయన పక్కన నేను, నా పక్కన మత్తయ్య గారు. హల్లెలూయా. ఇంక అక్కడితో వెళ్ళిపోయి చాలా జాగ్రత్తగా మీరు గమనించారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట వినాలి మీరు. ఇంకా సన్మానం చేయాలని ఆశ గల మనిషి ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి వ్యక్తులు ఏం చేయకూడదు. ఎప్పుడు పాపం తర్వాత ఏ ఇంటి నుండి విమోచింపబడ్డాడో ఆ ఇంటికి మరలా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో రక్షించబడిన పరిశుద్ధులకి పరసంబంధమైనటువంటి పిలుపునకు ఒక బహుమానము ప్రభు యొద్ద ఉంది.
ఆ బహుమానము పొందవలనని ఆశ నువ్వు కలిగుంటే నీ యొక్క పరుగును హల్లెలూయా నీవు తుదిముట్టిస్తావు. దాన్ని నుండి నిన్ను వేరు చేయడానికి ఎవ్వరు ఎన్ని మాట్లాడినా నీ దృష్టి అక్కడికి వెళ్తావు. చెప్పండి, మన దృష్టి అటువైపు వెళ్ళదు, వెళ్ళనేరదు. నా 38 సంవత్సరాల అనుభవంలో నేను ఎరుగుదును నా ప్రియులారా. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. నేను భక్తిగా ఉండాలనుకున్నాను, ఇక నుంచి దేవుని చిత్తం అంతా సంపూర్తిగా చేసేద్దామని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్తే పాట గారు గట్టిగా గద్దించేశారు. దెబ్బతో నా నిర్ణయం మారింది. దెబ్బతో నా నిర్ణయం అయిపోయింది. ఏంటది? నా మూడేంటి అర్థమేటల్లా? చెప్పండి, మీరు మాట్లాడతారు కదరా బాబు. నా మూడంతా పూర్తిగా పాడైపోయింది, మారిపోయింది. ఇంకా అలాంటి మూడు సంపాదించాలంటే చాలా టైం పడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైంది లేదని మీకు? మూడు లేదు, మన తలకాయ లేదు. దేవుని వాక్యము మనకు ఒక వాగ్దానం ఉంది. ప్రియుడా, ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆత్మీయంగా వర్ధిల్లే వ్యక్తులు సౌఖ్యంగా ఉంటారు. అన్ని విషయాల్లో దేవుడు నేను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. చెప్పండి, అర్థమైందా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. కనుక ముందు వాక్యాన్ని నమ్మితే, విన్నారండి, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరిన ప్రతి వ్యక్తి వారు శరీరములు ఉన్నప్పుడు శ్రమలు అనుభవించారు, యాతన పెట్టబడ్డారు, హింసలు పొందేరు. హల్లెలూయా. ఎందుకని? వారందరికీ ప్రభువైన క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం మీదే వారి దృష్టి పెట్టారు. దానిని పొందటానికి వారు పరిగెత్తారు. ఎక్కడదా పరిగెడతారు చెప్పండి? ఎక్కడ బహుమానం ఉన్నదో అక్కడ వరకు పరిగెత్తారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అక్కడేమి కొట్లాట్లు లేవు. ఏమండి? అక్కడేమి ఏమి లేవండి. ఏ కొట్లాట్లు లేవు. అక్కడ స్వార్థపరులు లేరు. నేను ప్రభులో లేనప్పుడు ఇంగ్లీష్ సినిమా చూశాను. మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా కానీ చాలామంది ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. అందులో నేను ఒకడిని. దాని పేరు మెక్నెస్ గోల్డ్ లేదనుకుంటున్నా. విన్నారా? బాగా వినండి. ఎక్కడో గోల్డ్ ఉందని కొనుగొని ఏం చేశారు చెప్పండి అందరూ? దాని కొరకు వెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఒకడినొకడు అందరూ చంపుకొని చచ్చారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మనసులో దాన్ని పొందాలని కోరుకుంది. ఏమండి? కనుక ప్రతి ఒక్కడికి ఏముంది? అందరినీ చంపితే నేను ఒక్కడిని పొందుతాను వెళ్ళి. ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా. అక్కడ అసూయలు, ద్వేషాలు, గొడవలు ఉన్నవి. కానీ పర సంబంధమైన పిలుపులో పరిగెత్తేవారు అక్కడే ఒకరినొకరు చంపుకోరు. పరిగెత్తేవారు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహిస్తారు.
ఏమండి ఎందుకు నేను ప్రయాసపడతాను చెప్పండి? ఏమండి ఒక మాట, ప్రార్థన అయిపోయిన తర్వాత నైట్ మనకు ప్రేయర్ ఉంది, తెల్లవారులు ఒకరి తర్వాత ఒకరు ఇది మామూలుగా. లేకపోతే ఏం చేస్తారల్లా ప్రార్థన అయిపోయిన కుమారమ్మ గారు వెళ్తారు, టీ పెడతారు, తెచ్చి ఒకళ్ళు కప్పుల్లో పోస్తారు, అది నోట్లోంచి కడుపులో పోసేసుకుంటారు. మాట్లాడరే హాల్లోకి వస్తారు. మరి ఇక్కడ కొనక నాకు వినబడుతూ ఉంటుంది. మాట్లాడరేవండి? హలో చెప్పండి. అలా నేను అనుకుంటా టీలు దాకా కూడా ఎందుకు నిద్రపోతున్నారు వీళ్ళు? దానికి ఒక గొడవ ఉంది. ఎప్పుడు కూడికైపోద్దా, ఎప్పుడు నిద్రపోవాలా, ఆ ప్రగాఢమైన వాంఛే ప్రియులారా. డబల్ టాంగ్ టీ మీకు నోట్లో పోసేసిన, పాలకు బదులు డికాస్ని పోసేసిన ఏదో చెప్పండి, అపస్ కొట్టుకునే సంగీతం బాధ తప్పదు. ఎందువల్ల? ఆ వాంఛ లాంటిది, ఆ వాంఛ లాంటిది. కాబట్టి అర్థమైంది మీకు? చెప్పండి, అర్థమైందా లేదా? కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి సహోదరి సహోదరుడు కూడా మన పరుక్కి మన ప్రయాసకి, ఏమండి మనం ఎందుకు పరిగెత్తున్నామో, ఎందుకు ప్రయాసపడుతున్నామో, హల్లెలూయా, ఇతరులకి అర్థం అవుద్ది. ఎప్పుడు నీ ప్రయాస, నీ పరుగు సమస్తము దైవ చిత్తానుసారంగా అయిందైతే అది ఇతరులకు అర్థమవుతుంది. నువ్వు ముందుకెళ్తావు, ఇతరులను కూడా తీసుకుని వెళతావు. అది జీవితంలో ఎంతో ధన్యకరమైంది. హల్లెలూయా. అదే మన బ్రతుకులో ఎంతో, చెప్పండి హల్లెలూయా. అర్థమైంది లేదా? అది ఆ దర్శనము, ఆ బహుమానమునకు దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వారికే ఆ దర్శనం ఉంటుంది. ఇతరులను బట్టి ఆ దర్శనాన్ని మనం పాడు చేసుకోక్కర్లేదు, పోగొట్టుకోక్కర్లేదు. మాట్లాడరేవండి? పాడు చేసుకోక్కర్లేదు, పోగొట్టుకోక్కర్లేదు. హల్లెలూయా. చెప్పండి, మాట్లాడరే. ఏమల్లా అలా మనకు గొడవ ఉందండి. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను నా యేసయ్యా అని ఏడమంటే ఏడుతాం, అంటే పాడమని పాడతాం. దయించి నేను మరి ఆ తమ్ముడు నాకు ఎప్పుడైనా కాపాడుతాడు చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం. చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడికి వచ్చి 3 రోజులు నా దగ్గర ఉన్నాడు ఆ వ్యక్తి. గమనించండి నా ప్రియులారా, ఇలాంటి గందరగోళాలు ఏమి చేయకండి. ఆశగల ప్రాణమునైన తృప్తి పరిచి ఉన్నాడని విశ్వాస వాక్యం బోధిస్తుంది. అంతే. అర్థమైందండి? ఇక్కడ యువల గీతాలు, తర్వాత దుఃఖ గీతాలు, ఈ గొడవలు ఏమి లేవు. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డను శరీరంలో ఉన్నంత కాలము, హల్లెలూయా, మనకేవే విధులు దేవుడు అప్పగించాడు వాటిని నెరవేరుస్తూ గురి యొద్దకు పరిగెత్తా ఉంటారు. అలాంటి వారు తప్పకుండా బహుమానం పొందుతారు. చెప్పండి, మాట్లాడరేవండి? హల్లెలూయా. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్న కుమారుడా, ఒక విషయం మర్చిపోకు, పాటుపడిన వ్యవసాయకుడే ప్రథమ ఫలంలో ఏమవుతాడు? పాలు పొందుతాడు. అంతేనండి? హల్లెలూయా. చెప్పండి అలా. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, కొత్త ధాన్యంతో అటుకులు కొట్టించుకోవాలి. ఇప్పుడు కొట్టతో మర్చిపోయారండి. మా చిన్నప్పుడు రోకలతో దంచేవారు. ఇప్పుడు కొన్ని నానబెట్టేసి ఏం చేస్తారు? తీసుకెళ్ళి మిల్ దగ్గర పోసేస్తాడేమో,
ఏమ్మా ఏటయ్యి చింతపండు ఉంటుంది, చింతాకులాగా ఆడేస్తాడు, తెచ్చేస్తాడు, మన నవ్వులేస్తాం. మీరు వినాలి, మొట్టమొదటి ఎవరు దాన్ని చేసుకోగలరు? ఎవరైతే సేద్యంలో చేసి అయ్యా మాట్లాడరా హల్లెలూయా, ఆ రైతే ఆ పన తెచ్చి దాన్ని దొల్లగొట్టి అతడే ఆడుకోగలడు. ఆ పొలంలో వాడే పాలుభాగస్తుడు. నాలాంటి పొలం లేనోడు, వ్యవసాయం తెలియనోడు ఏం చేస్తాడు చెప్పండి? అటుకులు తినాలంటే రైతు తర్వాతే నాకు వస్తుంది. ఏం చేయాలి నేను చెప్పండి? అలా ఎరబైరు ఏం చేయాలా? మీరు అటుకులు కావాలంటే ఏం చేస్తావు? కొండలు ఏం చేస్తే మీ నాన్న చెప్పు. ఎందుకని? వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి. ధాన్యం కొనే పని లేదు, మాట్లాడరేవండి. ఆయనకి వ్యవసాయం ఉంది కాబట్టి ఆయన ఆడించుకుంటాడు. ఇప్పుడు నాకు అటుకులు కావాలంటే ఏం చేయాలా? ధాన్యం కొనుక్కోవాలి. వెళ్ళి అయ్యా 2 గుంచాలకు ధాన్యం ఎత్తామంటే ఆయన ఏమంటాడు? కాటాబత్త. చాలా జాగ్రత్తగా తిమోతి ఆలోచించు. పాటుబడిన వ్యవసాయకుడు మొదటి ఫలములో పాలు పంపులు పొందుతాడు. కాబట్టి మన ప్రయాసకి పరలోక బహుమానం ఉంది నా ప్రియులారా. అర్థమైందా? ఈ ప్రయాస వ్యర్థమైంది కాదు. ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తాను. వాక్యమునకు లోబడ్డవారు లోబడండి. దేవుడు నీకు ఇచ్చిన ఆ పరసంబంధమైన దర్శనం నుండి మాత్రం కుడివైపు కానీ ఎడమవైపు పోకుండా నువ్వు ముందుకు సాగు. దేవుని స్తోత్రాలు. నువ్వు ముందుకు సాగు. హల్లెలూయా. అలా ముందుకు సాగే వారిని చేయబట్టుకుని వారికి వాగ్దానం చేసిన ఆ మహిమలోనికి దేవుడు వారు చేయబట్టుకుని నడిపించగల శక్తిమంతుడు. వారు తొట్టెళ్ళరు. ఒకవేళ పొరపాటు తొట్టిల్లినా దేవుడు వారిని పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టి వారిని ముందుకు సాగింపచేస్తాడు. అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. అర్థమవుతుంది మీకండి? కాబట్టి పాటుబడిన వ్యవసాయకుడు మొదటి ఫలములో ఎలా పాలువాడవుతాడో అలాగే శ్వాసములో నిలిచి ఈ కృపలో స్థిరపరచబడి నువ్వు ముందుకు నమ్మకంగా సాగితే పరలోక బహుమానాలు మనవి. అక్షయమైన రాజ్యం మనది. బంగారపు రోడ్లు కలిగినటువంటి ఆ నూతన యెరూషలేము మన సొంతదవుద్ది. హల్లెలూయా. ఒక్క మాట మీకు నేను చెప్తున్నాను, మీరు నమ్మకపోవచ్చు. నూతన యెరూషలేము చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉంది. ఏమండి? ఆ గోడ మీదే పాత నిబంధన భక్తులకు నివాసాలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైంది మీకు? అక్కడ చాలా జాగ్రత్తగా రాల. మొట్టమొదట హతసాక్షి అయినటువంటి హెబెల్, అబ్రహాము, ఇస్సాకు, మోషే, దావీదు, ఎందరో, యోబు, వీళ్ళందరూ ఆ ప్రహరీ గోడ ఉంటారు. కానీ గోడ లోపల పట్టణములో జయించిన నూతన నిబంధన పరిశుద్ధులు నివసిస్తారు. హల్లెలూయా. మరి అది ఎంతో శ్రేష్టమైంది. అది ఎంతో శ్రేష్టమైంది. అది ఎంతో శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైంది పొందటానికి ఏం చేయాలి చెప్పండి? మన త్యాగం, మన సమర్పణ కూడా అంత శ్రేష్టమైందే ఉండాలి. ఏమండి, వింటున్నారా? హల్లెలూయా. నీకు 100 ఇడ్లీ కావాలనుకో, 100 ఇడ్లీ తయారవటానికి కావలసిన మినప్పప్పు నానబెట్టాలి.
గిద్దుడో సాల్డో మినపప్పు నానబెట్టి 100 ఇడ్లీ చేయాలంటే అది అసాధ్యం. మాట్లాడండి, అర్థమైంది మీకు? అది అసాధ్యం అండి. అలాగే మరి శ్రేష్టమైన పునరుత్థానం దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నారు. దానిని పొందటానికి ప్రతి వ్యక్తి దాని మీద గురి పెట్టుకుంటే తప్పకుండా దేవుడు అది ఇస్తాడు. నీవు, నీ పిల్లలు, నీ భార్య, మన కుటుంబము భూమి మీద ఉన్నంత వరకు దేవుని వాగ్దానము మన పక్షాన్ని నెరవేర్చబడతా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. చెప్పండి, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం అపనమ్మకం కానీ దిమ్మనస్కత్వం కానీ లేని వారమై స్థిర బుద్ధి కలిగి జీవిస్తే పర సంబంధమైన దీవెనలు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన కొరకు చేసిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు మన సొంతం. అవి మన సొంతం. వాటిని దొంగిలించే దొంగలు ఎవ్వరూ లేరు. దేవుని స్తోత్రాలు. వాటిని ఏ దొంగ దొంగిలించలేరు. అర్థమైందా? కనుక అలాగ వెళ్ళటానికి మనలను మనమే ప్రభువుకి అర్పించుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆయన కృపలో భద్రపరిచి ఆయన రాకడ కొరకు మరి ఎదురు చూస్తూ ఉండాలి. తర్వాత దేవుని కనికరం చూడండి. ఒక మాట, మరి దైవజనులు జాకోబు గారు ఈ లోకయాత్రని ముగించారు. దానికి ముందుగానే మరి డాను సారోని వివాహం ద్వారా ఒక మంచి ఉపదేశకుని దేవుడు మొన్న ఈ విషయం నేను ఇలా జరిగిందని సోదర కుమార్ గారితో చెప్పినప్పుడు ఆయన మంచి మాట అన్నారు. ఆయన లోకయాత్ర ముగించే ముందు ఒక మంచి సహోదరుని మనకు అప్పగించి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రాలు. అర్థమైంది లేదు చెప్పండి. ఎందుకంటే వాక్యమందు ప్రయాసపడి ఉపదేశం ఇస్తున్న వారిని కూర్చున్న విలువ ఆ మహిమలోకి వెళ్ళేవారికే తప్ప ఎవరికే? ఇప్పుడు సన్మానం ఆశించే వారికే దండట్టుకు రాగానే అడిగి ఏమైపోతారు చెప్పండి. అప్పుడు దాకా వణుకుడు జబ్బు ఉందనుకోండి, జ్వరం వస్తుంది అనుకోండి, జ్వరం బారిపోద్ది ఆడికి. ఎందుకని? వేలాది మంది ప్రజల ముందు సన్మానం కావాలని కోరుకుంటున్నాడు. ఆడి జబ్బు జాటి అంతా బారిపోద్ది. హల్లెలూయా. ఏమండి, అది అక్కర్లేని వాళ్ళకి సన్మానం చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఆ మెల్ల వేసి దండట్టుకుని ఏం చేశాడైనా అది బలం వేసి కూడేశాడు. కారణం చెప్పండి, ఆ బల్ల మీద కొట్టిన ఆయనకి ఆ రోజుల్లో ప్రభువైన యేసు క్రీస్తు వల్ల వచ్చి మెప్పు, ఘనత, మహిమ కావాలి. హల్లెలూయా. కనుక దానిని ఆశించాడు కాబట్టి దీన్ని తృణీకరించాడు. ప్రతిదంతే. దేవుడు మనల్ని దీవించాని కృపలో భద్రపరచును గాక. ఉదయం 8 గంటలకు కూడుకని చెప్పింది. ఎందుకంటే రేపు నేను మరి కూడుకు నేనే ముగించి దేవుని చిత్తమైతే కేరళ జాకోబు గారు ఆ సమాధ పరిచర్యకి వెళ్ళాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థిద్దాం. ఇంతవరకు ప్రభు ఆయన మహాదయ కనికరాన్ని బట్టి మనల్ని ప్రేమించి మనతో మాట్లాడి ఉన్నారు. కనుక ఈ సమయంలో మనల్ని మనం ప్రభుకి అర్పించుకుందాం. దానియేలు ప్రార్థనలో నడిపిస్తాడు ముందుకి. సమయంలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన ఆలోచన బట్టి మన ఆత్మ, ప్రాణ, శరీరాలు ప్రభుకి అప్పగి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం.